మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సో ఈ జబ్బులు ఎక్కువైపోయినాయి. ఆ చెత్తంతా తిని ప్రిజర్వేటివ్లు, ఈ కెమికల్స్, జెనెటికలీ మాడిఫైడ్ ఫుడ్, ఈ కార్పొరేట్ వరల్డ్లో ఇవన్నీ తిని తిని ఎక్కువ జబ్బులు అక్కడ ఉన్నాయి. మనం ఏమనుకుంటాడు భలే స్మార్ట్గా ఉండరని, ఎయిర్ప్లేన్ తోలుతూ ఉండరని. వాళ్ళకు ఉండేటివి చాలా ఉన్నాయి అక్కడ. బుద్ధిమాంద్యం పిల్లలు మొదలుకొని ఖాదర్ గారు మీటింగ్లు చెప్తూ ఉంటారు, పర్సంటేజ్లు కూడా. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ డ్యామేజ్ అంతా ఎట్ట తప్పించుకోవాలనే ఒక గొప్ప ఆలోచనతో మనము ఈ 100 ఏళ్ళ ఎనిక్కిపోయినాక ఈ సిరిధాన్యాలు, మిల్లెట్స్ మన పెద్దోళ్ళు తిన్నారా అని ఇన్ని రోజుల తర్వాత మనకి ఇంట్రడక్షన్ చేసినాం. చాలా కష్టపడినారు ఖాదర్ గారు కానీ మన పెద్దలు కూడా కష్టపడినారు. ఇన్ని రోజులు అసలు విత్తనాలు ఉన్నాయి కదా, బ్రౌన్ టాప్ మిల్లెట్ అంటాం, అండుకొరలు. అది అమెరికన్ మిల్లెట్, అమెరికాలో ఉండింది ఇన్ని రోజులు, ఇప్పుడు మాయమైపోయింది, అక్కడ లేదు. ఇటాలియన్ మిల్లెట్ అంటాము, సామల్ని, అక్కడ లేదు. అట్లా ప్రతి దేశంలోనూ ఉండే మంచివన్నీ డెవలప్డ్ కంట్రీస్ అనే ఈ సోకాల్డ్ కంట్రీస్ మాయం చేసినాయి. కార్పొరేట్ వరల్డ్ వాళ్ళ చేతుల్లో పెట్టుకొని బ్రెడ్, బట్టరు, పాస్తాసు, మింటోసు, క్యాటోసు, చీటోసు ఇవన్నీ పెట్టేసి పేర్లు అదే ఫుడ్ అనుకొని స్విగ్గీసు, పిగ్గీస్ అని పెట్టేసారు అన్నీ. సో ఈ మాయలో పెట్టి మనకు హై కార్బోహైడ్రేట్స్, ఆల్మోస్ట్ 0 ఫైబర్ ఉండే ఫుడ్లను మనకు అలవాటు చేశారు. మెకిడీ, మోన్సాంటో, పెద్ద కార్పొరేట్ వరల్డ్ చేతిలోకి వెళ్ళిపోయినారు. మన ఆరోగ్యాలు అన్నీ కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడైతే ఈ ఫైబర్ లేని ఫుడ్ బ్లడ్లోకి మీ పొట్టలేకపోతానే 1 అవర్లో అది అరిగిపోయి మీకు 64 ఇడ్లీల్లో ఒక కాఫీ, ఇంకేదన్నా వడ అవి తిన్నారనుకోండి, మీకు 70 గ్రాములు నుంచి 60 నుంచి 70 గ్రాములు గ్లూకోజ్ పోయి మీ బ్లడ్లో పడుతుంది. మీకు కావాల్సింది 5 గ్రాములు. మీ తర్వాత ఏం చేయాలా, దాన్ని అంతా మార్చి ఎత్తిపెడుతుంది, గ్లైకోజన్గా రకరకాలుగా ఎత్తిపెట్టి అది ఏదో సర్దుకునే లోపల మళ్ళీ నువ్వు 10 గంటలకి మళ్ళీ 2 బిస్కెట్లు వేస్తేవి, 2 బజ్జీలు తింటివి, 2 వడలు తింటివి. సీరియస్గా మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా తలుపు తెరిచారనుకోండి, తలుపు పక్కన చూస్తారు ఆశగా ఏమైనా తెస్తే తిందామా అని. ఎందుకంటే ఫుల్గా తినేటారు కదా. మీరు ఎప్పుడైతే కడుపు నిండుగా ఆ జంతువులు తిన్నట్టు తింటారో అప్పుడు ఆకలి ఉండదు. మనం పొద్దున్నే ఆటో అక్కడ ఉంటుంది, అప్పుడే పరిగెత్తా ఉంటాం, ఆటో వచ్చేసింది, తొందర తిను అని. ఫుల్గా తృప్తిగా తినే భాగ్యం కూడా లేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడు మనిషి. సో ఈ వ్యవస్థలో ఇరుక్కొని 126 మంది డయాబెటీసు, 18 మంది థైరాయిడ్ ప్రాబ్లము, 6 మంది క్యాన్సరు, ఇట్లా అన్ని చెప్పుకుంటే చాలా పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఖాదర్ గారి మీటింగ్కో ఇంకోటి జబ్బులకో వస్తూ ఉంటారంటే ఏమి, ఈ నార్మల్ వ్యవస్థ మీద నమ్మకం పోయి ఆల్టర్నేటివ్ ఏదేదో ఉంది అని జనాలకు అందరికీ తెలిసిపోయింది. ఇంత తొందరగా రియాక్ట్ అవుతారని మాకు కూడా అనుకోలే. ఎందుకంటే ఇంకా వ్యవస్థను నమ్ముతారని ఉంటే కదా ఈ కార్పొరేట్లన్నీ పెరిగి మందుల షాపులు ఇవన్నీ ఎక్కువైపోయింది. సో ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో ఆల్టర్నేట్ థెరపీ అనేవి చాలా ఉన్నాయి. ఆయుర్వేదము, హోమియోపతి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ రైట్ ఫుడ్ లోపలికి పోకపోతే మీకేం జరగదు. చాలామంది రకరకాలుగా చేసి ఈ కషాయం తాగితే ఇది మంచిది, ఈ కషాయం తాగితే లోపలికి వేస్తూ ఉండేది చెత్త వేసి కషాయంతో ఎట్లా మంచిగా అవుతుంది? మంచి పెట్రోల్ ఇట్లా కిరోసిన్ వేసి బండిని బాగోమంటే ఎట్టపోతుంది? అన్నీ విని లాస్ట్లో తులసి కషాయం తాగితే చాలా మంచిది, పారిజాత కషాయం తాగితే మోకాళ్ళు నొప్పి పోతాయండి. నేను నువ్వు 1.5 కిలో మాంసము, 2 కిలోల చేపలు, 1/2 లీటరు రిఫైన్డ్ ఆయిల్ ఇన్ని తిని, నాన్ స్టిక్ ప్యాన్లు, ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఫుడ్లు ఇవన్నీ తినేసి తులసి కషాయం తాగితే పాపం తులసి కషాయం ఏం చేస్తుంది? ఎట్లా ఎక్స్పెక్టేషన్ ఎట్లుంది చూడండి జనాలది. దానికి కొంతమంది మనలాంటి కొంచెం వైజ్గా ఆలోచించే వాళ్ళు ఆ వ్యవస్థ నుంచి బయటపడి, మిల్లెట్ రాంబాబు కదా ఆయన పేరు, ఆయన ఎప్పుడో 10 ఏళ్ల ముందరనే బేగంపేటలో ఒక హోటల్ పెట్టినాడు, ఆహార్ కుటీర్ అని. మంచిగా అక్కడికి వచ్చి మధ్యాహ్నం అంతా అందరూ భోంచేసేవాళ్ళు. అందరు చేసిన ప్రతి ఒక్కరికి బాగుంది. దీంట్లో స్పెషాలిటీ ఏమంటే ఏమందైనా కొన్ని పని చేయొచ్చు, కొన్ని పని చేయకపోవచ్చు, కానీ ఈ ఫుడ్ అందరికీ బాగుంటుంది. ఎన్ని రోజుల్లో తిన్న ఫస్ట్ రోజే బాగుంటుంది, 1 వీక్లో చేంజ్ కనబడుతుంది, 6 వీక్స్లో చాలా చేంజెస్ వస్తాయి. 6 వారాల్లో 6 వారాలు మీరు ఈ జీవన విధానానికి అలవాటు చేసుకోవాలా. ఏం చేయాలా? రైసు, గోధుమలు ఆపేయాలా, చికెను, మటను, ఫిష్ ఆపేయాలా. కొంతమంది అడుగుతారు ఎగ్ తినొచ్చురా అని. దానికోసం మళ్ళీ ఎగ్గు, కప్పలు,
ఎండ్రకాయలు, మండ్రగబ్బలు, పాములు అన్నీ నిలిపేయండి ఆయన. జీవచరాలను కూడా బతకనేయండి కొన్ని రోజులు. మనిషికి బుర్ర ఉంది, పండించుకోదేనండి. ఎంతసేపు చెప్పినారు కదా రాజుగారు, ఎట్ట పండించుకోవచ్చు. మనము న్యాచురల్గా పండించే బుర్ర శక్తి ఉండాలి కాబట్టి అడవులు నాశనం చేయకుండా పండించుకునే శక్తి ఉంది, మనం పండించుకుందాం. నిలిపేయాలా. కాఫీ, టీ, పాలు, చక్కెర, మైదా నిలిపేసేయాల. సో ఏం తినాలా? జబ్బు ఉండేవాళ్ళు 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు అందరూ సిరిధాన్యాలే తినండి. దాంట్లో ఇడ్లీ చేసుకో, దోశ చేసుకో, కిచిడి చేసుకో, పొంగల్ చేసుకో. లేదు మీకు చేసుకునే ఓపిక లేకపోతే గంజి కాసుకొని తాగేసేయండి. భార్యాభర్తల మధ్యలో సరిగా ఏమన్నా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, మనస్పర్ధలు ఉన్నా, ఎవరి పాటు వాళ్ళు గంజి చేసుకోండి. నువ్వు గింజి చేసుకో, నువ్వు గింజి చేసుకో, హ్యాపీగా పెట్టేసుకొని తాగండి. ఏమవుతుంది? గంజి చేసుకునేది ఏముంది? ఒక గ్లాసు కొర్ర బియ్యమో ఏదైనా 5 బియ్యాలు ఒకటి 2 రోజులు వాడాలి. మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి. జబ్బులు లేనోళ్ళు ప్రతి ఒక్కరూ 2 రోజులు ఈ సిరిధాన్యాలు 5 తిని రిపీట్ చేస్తూ ఉండండి. కషాయాలు, సప్తపత్ర కషాయాలని బుక్కులు ఉన్నాయా ఇక్కడ? సేల్స్కి ఉన్నాయి. దాంట్లో ఉంటాయి సప్తపత్ర కషాయాలు. అంటే గరిక అనేది ఫస్ట్ పుట్టింది. గరిక అనేది మనకు మొదటి నుంచి ఉంది. గరికతో స్టార్ట్ అయ్యి రావి చెట్టుతో ఎండ్ అయ్యే ఆ 7 కషాయాలని రిపీటెడ్గా ఎన్ని దొరికితే అన్ని తీసుకుంటా ఉండండి. ఈ మాంసము ఇవన్నీ ఆపేసి రాగి ప్లేట్ వేసుకునే నీళ్ళని తాగితే స్ట్రక్చర్డ్ వాటర్ అవుతుంది. మంచి గాలి పీల్చుకునేదానికి ఇట్లా కిటికీలన్నీ తీసేసిన ఇంట్లో పడుకోండి. మీ ఇంట్లో కిటికీలు తీసేసి పడుకోండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. మేము మా పొలం దగ్గర పడుకునేటప్పుడు 3 అవర్స్ నిద్రపోతే చాలు. 3 అవర్స్. ఈ 8 అవర్స్ నిద్ర ఎన్ని అన్డిఫైన్డ్. చాలామంది కండిషనింగ్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్కి. మాకు మదనపల్లిలో రిషివెల్లి దగ్గర జిడ్డి కృష్ణమూర్తి గారి ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన కొంతమంది ఫిలాసఫర్లు వీళ్ళు వస్తూ ఉంటారు. సో ఆ కండిషనింగ్ నుంచి కొద్దిగా బయటపడినాం. సో ఆ కండిషన్ ఎప్పుడు లేదో అప్పుడు అద్భుతమైన ఒక చైతన్యం వస్తుంది మీకు. 1 గంట తక్కువ నిద్రపోయి పొద్దున్నే లేచారనుకోండి, రోజంతా ఆలోచిస్తాడు వాడు. అయ్యో 1 గంట తక్కువ నిద్రపోయినా, 1 గంట తక్కువ నిద్రపోయినా, 1 గంట తక్కువ నిద్రపోయినా. 4 ఇడ్లీల బదులు 3 ఇడ్లీలే తిన్నాడు అనుకో, అయ్యో 1 ఇడ్లీ తక్కువ తిన్నా. ఇదే ఉంటుంది రోజంతా, ఇదే ఉంటుంది బుర్రలో. సో దాని నుంచి కండిషన్ బయటపడితే అద్భుతాలు చూడవచ్చు. మీకు యాక్చువల్గా గాలి చాలా ఇంపార్టెంట్. అది మిస్ చేసినాం. ఇప్పుడు మాట్లాడుకుంటాం గాలితో. 22,000 సార్లు గాలి పీల్చుకుంటారు మీరు. సో మంచి గాలి అనేది చాలా ఇంపార్టెంట్. పొద్దునంతా మీరు పంజగుట్టలోనో సిటీలోనో ఎక్కడో మంచి ఎక్కువ 100,000 బస్సులు ఉండే పొల్యూషన్ ఉండే గాలి పీల్చుకొని మీ పిల్లలకి మీరు అక్కడ ఉండి రాత్రి ఇంటికి వెళ్ళి కిటికీలన్నీ వేసేసి ఆల్ అవుట్ కానీ గుడ్ నైట్ కానీ పెడతారు. ఆల్ అవుట్ అంటే అందరూ పోతారు అని, అంటే దోమలు అప్పుడు పోతాయి, 10 ఏళ్ళలో మీరు పోతారు అని. గుడ్ నైట్ అంటే మనం లేకపోవచ్చు 10 ఏళ్ళ తర్వాత. ఎప్పుడైనా ఎట్లా చేస్తాము? మంచి గాలి కావాలి కదా. దాని సైన్స్ టీచర్లు సైన్స్ ఎందుకు? గాలి మంచిది కావాలనా? ఎందుకు? ఆ సింపుల్ గాలి మంచిది పీల్చుకోవాలా, దానికి వాసన ఉండకూడదు. గాలికి వాసన ఉండకూడదు కదా. మంచి గాలికి వాసన ఉంటుందా? ఆ బస్సుల్లో వేస్తూ ఉంటారు, ఏదో కొడతా ఉంటారు బస్సులో పోయినప్పుడు, దరిద్రమైన వాసన. రాత్రంతా అది పీల్చుకొని పోవాలి పొద్దున్నే కాటికి. దాని లోపలనే స్వైన్ ఫ్లూ వాళ్ళు ఉంటారు, చికెన్ గున్యా వాళ్ళు అందరూ ఉంటారు. రెసిస్టెన్స్ ఎట్లా ఉండదు వీడికి. వాడు దగ్గి తుమ్మి లోపల గాలి కూడా ఉండదు కదా, మొత్తం అంతా పోయి ఉంటుంది అన్నమాట. ఆడికి వాడు తెలుసుకున్నా కూడా ఒడుకోగడపల్లికి పోతాడు అంటించేదాన్ని మొత్తం రోగాలన్నీ. రెసిస్టెన్స్ ఉండదు కదా. జబ్బులు ఎందుకు పోతాయి? నీకు రెసిస్టెన్స్ లేదు కాబట్టి పోతాయి. మనము జబ్బులకని జంతువులన్నీ చంపుతా ఉన్నాం. స్వైన్ ఫ్లూ వచ్చిందని పందుల్ని, నీఫా వచ్చిందని గబ్బిలాల్ని, H1N1 వచ్చిందని బర్డ్ ఫ్లూ వచ్చిందని కోళ్ళని, ఇన్ని చంపుతా పోతాడు. మనిషితో ప్రాబ్లం వచ్చింది వాడికి పాపము. వీళ్ళు లేకపోతే అన్ని జంతువులు సుఖంగా సంతోషంగా ఉంటాయి. 100 ఏళ్ళు మనుషులు లేకపోతే భూమి రివైవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఫారెస్ట్ వస్తుంది, అన్ని జంతువులు, పిచ్చుకలు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ లేకపోతే ఆనందంగా ఉంటుంది మొత్తం ప్రపంచం అంతా. నువ్వేదో వాటితో కలిసి బతికి హాయిగా ఆ అరణ్యం వచ్చేట్లుగా ఆ చెట్ల మధ్యలో హాయిగా ఉండరా అంటే నీకోసం మొత్తం అన్నింటినీ చంపి మొత్తం వ్యవస్థనంతా నాశనం చేస్తాడు. ఆ శ్రీరామచంద్రుడు సీత అడవి పోయి అడవులు పాలైనారు చాలా అంటారు. ఎంత అదృష్టవంతులో వాళ్ళు. సెల్ ఫోన్ లేకుండా అడవిలో జాలీగా తినేసి సాయంత్రం అయితే ఆడ బయట కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటే దానికంటే ఏమన్నా అన్యోన్యం ఉందా? ఇప్పుడు సాయంత్రం వచ్చే కాటికి జనాలకి ఎనర్జీ లేదు కదా. పాపం పనులు షేర్ చేసుకోలేరు. ఎప్పుడు ఎనర్జీ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా అందరూ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు సాయంత్రం వచ్చేకాడికి సోలిపోయి ఉంటారు. ఇట్లా
బస్ స్టాప్లోనూ చూడాలి సాయంత్రం అని ఉంటారు టీచర్లు మొత్తం మొదలుకోండి అంతా ఎక్కలేకుండా. సాయంత్రం ఇంటికి వస్తారు బ్యాగ్ తీసి ఆడ పడేసి ఇట్లా సోఫా మీద చేరగలు పడిపోతారు. ఏమే కొంచెం కాఫీ పెట్టి అంటే నేను వస్తా ఉన్నాను, నువ్వే పెట్టుకో అంటుంది. అక్కడ మొదలైంది అనమాట ఫైటింగ్ అంతా.